అందరికీ నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు మన ఛానల్లో రోజుకు 4 క్వశ్చన్లు క్విజ్ రూపంలో కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. కమ్యూనిటీకి వెళ్ళి మన క్వశ్చన్లు చేసి ఎంతో కొంత నేర్చుకోండి. మన ఛానల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి సిలబస్ ఉంది కదండి. ఆ సిలబస్ లో సబ్ టాపిక్స్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఆర్థమెటిక్. జనరల్ అవేర్నెస్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్ లో ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆర్థమెటిక్ లో ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి మనం ఈ ఫుల్ వీడియోలో చేస్తున్నాం. ఆర్పిఎఫ్ సిలబస్ లో సిలబస్ ఏముంది, ఆర్పిఎఫ్ సిలబస్ ఏముంది మనకు తెలుసు. ఆర్పిఎఫ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఆర్థమెటిక్ ఈ 3 టాపిక్స్ నుంచి మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే జనరల్ అవేర్నెస్ లో సబ్ టాపిక్స్ ఏముంటాయి, తెలుగు, ఇంగ్లీష్ మనం 2 విధాలుగా నేర్చుకున్నాం. తెలుగు ఇంగ్లీష్ లో అభ్యర్థులకు కొంచెం ఈజీగా ఉండడానికి తెలుగు కూడా కన్వర్ట్ చేశాను. జనరల్ అవేర్నెస్ సంబంధించి అందులో సబ్ టాపిక్స్ ఏముంటాయి. నెంబర్ 1 కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంశాలు, సమకాలీన అంశాలు. కరెంట్ అఫైర్స్ లో సమకాలీన అంశాలు. సెకండ్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, భారతీయ చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, కళలు, సంస్కృతి. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ పాలిటీ, సాధారణ రాజకీయాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్, క్రీడలు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ అవేర్నెస్ సంబంధించి ఈ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు ఏం చదువుతున్నారో ఎలా పడితే అలా చదవాలి కాదండి. ఆర్పిఎఫ్ సంబంధించి సిలబస్ కాపీ మీకు నెట్ లో కూడా వస్తుంది. సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ ముందర పెట్టుకొని ప్రిపేర్ కావాలి. జనరల్ అవేర్నెస్ లో ఈ టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్. ఈ టాపిక్స్ లో ఒక్కొక్క టాపిక్స్ ని చదువుకుంటూ పోయి ఈ అన్ని టాపిక్స్ మనం కవర్ చేసిన వాళ్ళు లేదా అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ ప్లాన్ చేసిన వాళ్ళు ఈ లైన్ గా చదువుకునే అనమాట. లైన్ అంటే దీని తర్వాత ఇది చదవడం లేదు, కానీ ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేసినా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్ చూస్తున్నాం. రీజనింగ్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో మనం ప్రజెంట్ చూద్దాం. రీజనింగ్ లో వచ్చేసి నాలజిస్, తెలుగులో సారూప్యతలు. సెకండ్ వచ్చేసి స్పిరిచువల్ విజువలైజేషన్, ప్రాదేశిక విజువలైజేషన్. థర్డ్ వచ్చేసి స్పిరిచువల్ ఓరియంటేషన్, ప్రాదేశిక ధోరణి. ఫోర్త్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్, సమస్యలు పరిష్కార విశ్లేషణ. ఫిఫ్త్ వచ్చేసి డిసిజన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం. సిక్స్త్ వచ్చేసి విజువల్ మెమొరీ. సెవెంత్ వచ్చేసి సిమిలారిటీస్, డిఫరెన్సెస్, సారూప్యత, తేడాలు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, వివక్షత పరిశీలన. నైన్త్ వచ్చేసి రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సంబంధ భావనలు. లాస్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ వెర్బల్ అండ్ ఫిగర్ అండ్ వర్గీకరణ. రీజనింగ్ లో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్, నెంబర్ సిరీస్, అంకగణిత సంఖ్యా శ్రేణి. నెక్స్ట్ వచ్చేసి సిలాజిస్టిక్ రీజనింగ్. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్. కన్క్లూజన్, ప్రకటనలో ముగింపు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో ఆర్థమెటిక్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో మనం ప్రజెంట్ చూద్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు. నెంబర్ సిస్టమ్, నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండ్ ఫంక్షన్స్.
దశాంశం మరియు భిన్నాలు. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్, సంఖ్యల మధ్య సంబంధాలు. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలు. పర్సంటేజెస్, శాతాలు. రేషియో అండ్ నిష్పత్తి అనుపాతం, యావరేజెస్, సగటు, ఇంట్రెస్ట్, వడ్డీ, డిస్కౌంట్, రిలేటివ్, తగ్గింపు, ప్రాఫిట్ అండ్ లాస్, లాభం మరియు నష్టం. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, పట్టికలు మరియు గ్రాఫ్లు. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, కాలం అండ్ దూరం. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్, క్షేత్రమితి. క్షేత్రమితిలో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ముందుగా ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ సంబంధించి పేపర్స్ దగ్గర పెట్టుకొని చదువుకుంటే మీరు ఉద్యోగం కొట్టడానికి 100కి 200% అవకాశం ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఛానల్ మీరు మరోసారి చూసినట్లయితే ఎన్ఎన్టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.